మరో సీనియర్ నటుడు నలుగురికి మంచి చెప్పేంత అనుభవం వయస్సు ఆయనకున్నాయి. కానీ ఆయన 2 రోజుల కిందట చేసిన కామెంట్స్ మాత్రం సిగ్గుపడేలా ఉన్నాయి. రారొండాయి వేడుక చూద్దాం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సీనియర్ యాక్టర్ చలపతిరావు మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పోలీస్ కేసుకు దారితీశాయి. మహిళల్ని అవమానించేలా కామెంట్స్ చేశారని మహిళా సంఘాలు ఫిర్యాదు చేశాయి. చలపతిరావుతో పాటు యాంకర్ రవిపైన కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం. ఏదో టీజింగ్ కోసం రారండోయ్ మూవీలో హీరో వాడిన మాట. హీరో ఏదో ఒక సీన్లో సరదా కోసం చెబితే సీనియర్ నటుడు చలపతిరావు మాత్రం దాన్ని సీరియస్గా తీసుకుని అసలు ఆడవాళ్లు ఎందుకు పనికొస్తారో వల్గర్గా మాట్లాడి కలకలం రేపారు. సీనియర్ నటుడు చలపతిరావుపై మహిళా సంఘాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. రారండోయ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని వారు ఫిర్యాదు చేశారు. దీంతో పాటు యాంకర్ రవిపై కూడా ఫిర్యాదు చేశాయి మహిళా సంఘాలు. అటు సరూర్ నగర్ పిఎస్లో చలపతిరావుపై కేసు నమోదైంది. ఐపీసీ సెక్షన్ 354A, 509 సెక్షన్స్ కింద కేసు పెట్టారు పోలీసులు. టాలీవుడ్ లో సీనియర్ నటుడుగా ఉన్న చలపతిరావు ఇలాంటి మాటలు మాట్లాడి యువతకు ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారని విమర్శలు వస్తున్నాయి. చలపతిరావుతో పాటు యాంకర్ రవిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఇంత జరిగినా చలపతిరావుకు బుద్ధి రాలేదు. తాను చేసిన చెత్త కామెంట్స్ కు క్షమాపణ చెప్పాల్సింది పోయి సమర్థించుకునే ప్రయత్నం చేశారాయన. తన మాటల్లో డబుల్ మీనింగ్ చూడొద్దని బుకాయిస్తూ యూట్యూబ్లో మరో వీడియో పెట్టారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నారీ లోకానికి నమస్కారం. ఎందుకంటే నిన్న ఫంక్షన్లో నేనేదో తప్పు మాట్లాడారని మీరంతా బాధపడ్డారని రకరకాల మాధ్యమాల ద్వారా నేను విన్నాను, పేపర్లలో చూశాను. మీ అందరినీ నేను కోరేది ఏంటంటే నేను మాట్లాడింది డబల్ మీనింగ్ తీసుకోవద్దు. నేను చాలా నిజాయితీగా కోపంతో మాట్లాడాను. ఆడది హానికరమా అని అడిగితే ఆ మాట అనకూడదు అనే మాట ఒక్క నారీ ఖండించలేదు, ఒక్క మొగాడు ఖండించలేదు. ఆడవాళ్ళు హానికరం కాదు అని చెప్పాను నేను. ఈ ప్రపంచంలో ఏ మొగాడికైనా వెనకాల ఆడది ఉంది. మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా అడుగుతాయని ఏం చెప్తున్నా? అమ్మాయిలు హానికరం కాదు కానీ పనికొస్తారు. సార్ మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా అడుగుతాయని ఏం చెప్తున్నా? అమ్మాయిలు హానికరం కాదు కానీ పనికొస్తారు. సార్ మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా అడుగుతాయని ఏం చెప్తున్నా? అమ్మాయిలు హానికరం కాదు కానీ పనికొస్తారు. సార్ మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా అడుగుతాయని ఏం చెప్తున్నా? అమ్మాయిలు హానికరం కాదు కానీ పనికొస్తారు. సార్ మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా చలపతిరావు వివాదం ముదరడంతో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ రంగంలోకి దిగింది. చలపతి చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకుంటూ వివరణ ఇచ్చారు మా అధ్యక్షుడు శివాజీ రాజా. చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం కింద అయిపోయింది కొంతమంది ఆర్టిస్టులు. దీనివల్ల
ఇబ్బందులు కూడా ఫేస్ చేయడం జరిగింది. వాళ్ళు అనాలని అన్నారో ఇలా అనకూడదు అన్న విషయం మాట నోటి దాటిపోయాక తెలిసిందన్నది ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ విషయంలో చలపతిరావు గారు చాలా బాధపడుతున్నారు. ఆయన క్షమించమని అడిగారు. మేము కూడా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చలపతిరావు గారిని క్షమించమని, ఇంకొకసారి ఆర్టిస్టుల తరపు నుంచి ఇలాంటి ఇబ్బందికరమైన వాక్యాలు రావని మేము మాటిస్తూ, అలాంటి వాక్యాలు ఇంకొకసారి ఏమన్నా వస్తే మూవీ ఆర్టిస్టేషన్ చాలా సీరియస్గా స్పందిస్తుందని, మెంబర్షిప్ కూడా తీసేయడం జరుగుతుంది అని మీకు తెలియజేస్తూ, ఇది ఇంతటితో సమస్యపోయే జట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తి. మరోవైపు తాను చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమేనని చలపతిరావు ఒప్పుకున్నారు. అలాంటి మాటలు అన్నందుకు మన్నించాలంటూ లేఖ రాశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నారీ లోకానికి నమస్కారం. ఎందుకంటే నిన్న ఫంక్షన్లో నేనేదో తప్పు మాట్లాడారని, మీరంతా బాధపడ్డారని రకరకాల మాధ్యమాల ద్వారా నేను విన్నాను, పేపర్లలో చూశాను. మీ అందరినీ నేను కోరేది ఏంటంటే, నేను మాట్లాడింది డబల్ మీనింగ్ తీసుకోవద్దు. నేను చాలా నిజాయితీగా కోపంతో మాట్లాడాను. ఆడది హానికరమా అని అడిగితే ఆ మాట అనకూడదు అనే మాట ఒక్క నారీ ఖండించలేదు, ఒక్క మొగాడు ఖండించలేదు. ఆడవాళ్ళు హానికరం కాదు అని చెప్పాను నేను. ఈ ప్రపంచంలో ఏ మొగాడికైనా వెనకాల ఆడది ఉంది. యాంకర్ రవి కూడా వివాదంపై స్పందించారు. చలపతిరావు మాట్లాడింది తనకు వినిపించలేదని, అందుకే సూపర్ అన్నానని వివరణ ఇచ్చారు. చలపతిరావు గారు చేసిన అంటే రారండోయ్ వేడుక చూద్దాం, ఆ రోజు చలపతిరావు గారు చేసిన స్టేట్మెంట్ మీద నేను సూపర్ అనడం, అది మీరు యూట్యూబ్లో వెబ్సైట్స్లో చూస్తున్నారు, అది ఎడిట్ చేసి పెట్టారనమాట. కానీ చలపతిరావు గారు ఆ స్టేట్మెంట్ అన్న వెంటనే నాకు ఆడియో వినపడలేదండి. నాకు కానీ గీతా భగత్ ఆ రోజు నాతో పాటు యాంకర్, మాకు వినపడలేదు. తను ఏమన్నారో మాకు వినపడలేదు. కానీ తను ఆ అమ్మాయి మీద పంచ్ వేశాడు, ఏదో సెటైర్ వేశాడని జనాలు అరవడం వల్ల నాకు అర్థమైంది. సో ఏదో పంచ్ చేశారు కదా అని నేను సూపర్ అన్నాను. కానీ ఆ మాట కనుక నేను కరెక్ట్గా వింటే సూపర్ అనకపోతుండే. ఇన్ఫ్యాక్ట్ నేను చలపతిరావు గారికి ఏదో సెటైరో లేకపోతే పంచో వేసేవాడిని. అలా జరగలేదు. దాని తర్వాత నేను గీతను అడిగాను, ఏం జరిగింది, ఏమన్నారు అంటే ఈ మాట అన్నారు అంటే ఇద్దరం బాధపడ్డాము. మహిళలపై చలపతిరావు చేసిన వల్గర్ వ్యాఖ్యలు అందరికీ గతాన్ని గుర్తు చేశాయి. అంతకుముందు ఓ సీనియర్ నటి కూడా చలపతిరావుపై ఆరోపణలు చేస్తూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. కరుడుగట్టిన విలన్ నిజానికి పెట్టింది పేరైన చలపతిరావు వెండితెరపై అత్యధిక రేపులు చేసిన విలన్గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. చలపతిరావును చూస్తే అప్పట్లో హీరోయిన్లు నిజంగానే భయపడిపోయేవారనే అభిప్రాయం కూడా ఉంది. మొత్తం మీద విలన్ క్యారెక్టర్ల ప్రభావమో, వయసుతో వచ్చిన చపలత్వమో కానీ చలపతిరావు తన వల్గర్ కామెంట్స్తో కావలసినంత రచ్చ చేశారు.